కదా ఆలోచన చేయాలి కదా. మనం కూడా ఏంటంటే అది నిజము కాదని తెలుసు, కానీ అక్కడ మన సమయాన్ని వెచ్చించడానికి కూడా వెనకాడం. ఏంటి ఆ కొంచెంసేపు మన హృదయం ఉల్లసించడానికి ఏదో మాయ మాటలు చేస్తున్నాడు అని తెలుసు, మనకి మాయ పనులు చేస్తున్నాడని తెలుసు. అది మాయని తెలుసు కూడా ఆ మాయకు లోనవడం ఎంత ఆశ్చర్యం. ఆలోచించండి. కొద్దివారు మొదలుకొని గొప్పవారి వరకు మహాదేవుడు అనబడిన వాడు ఇతడే చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టింది. అతడు బహుకాలము గారడీలు చేసు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతను లక్ష్య పెట్టింది. అయితే పిలుపు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతను నమ్మి, వినండి, ఏం చేస్తారు చెప్పండి. వాడు మహాగణుడు అనుకున్నాడు, మహాదేవుడు అనుకున్నారు, మహాదేవుడు అనబడిన వాడు ఇతడు అనుకున్నారు. కానీ నిజమైనటువంటి సువార్త వచ్చేసరికి, క్రీస్తుని గురించినటువంటి సువార్త, సిలువను గురించిన సువార్త ప్రకటించబడేసరికి ఏమనుకున్నారు చెప్పండి. ఎప్పుడైతే క్రీస్తు నామమును గురించి ప్రకటన చేస్తున్నారు, ఎప్పుడైతే ఆ సిలువను గురించి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను గురించి వారు ఆ ప్రజలకు తెలియజేశారో, వెంటనే వారిలో ఏమొచ్చిందంటే మార్పు వచ్చింది. వెంటనే ఆ వాక్యాన్ని అంగీకరించి ఎవరు ఈ ప్రజలు అంటే అప్పటి వరకు తినుచు త్రాగుచు చక్కగా నయనానందంతో వారు ఇహలోక భోగాలను అనిపిస్తున్నట్టు ఆ ప్రజలు ఎప్పుడైతే దేవుని మహత్కార్యాలను చూశారో, ఎప్పుడైతే శిలువను గురించిన వార్త విన్నారో, అంతకుముందు కూడా వినుంటారు కదా, నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఆ శిలువలో మరణించాడు, ఆయన తిరిగి లేచాడని మాట ఆనోట అని వినుంటారు. మన మధ్యకు వచ్చినప్పుడు ఆయనను మనం నిరాకరించాం, కానీ ఆయన చెప్పినటువంటి ఏ మాటను మనం నమ్మలేదు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా, ఆయన సజీవుడుగా ఉన్నప్పుడు ఏమైతే చెప్పాడో అలాగే ఆయన సిలువైపడతాడని చెప్పాడు. సిలువైపడిన తర్వాత మనుష్య కుమారుడు 3 రోజులు సమాధిలో ఉంటాడని చెప్పాడు. 3వ దినాన మరి తిరిగి లేస్తాడని చెప్పాడు. ఆ రీతిగానే మళ్ళీ ఆయన నిత్యరాజ్యానికి వెళ్ళిపోతాడని చెప్పాడు. ఈ కార్యాలను కూడా వారు ఏం చేస్తున్నారు, ఇప్పుడు నెమ్మరు వేసుకుంటున్నారు. కనుకనే ఆ విన్న వార్త గురించి పిలుపు తన పరిచర్యను కొనసాగిస్తున్నప్పుడు దేనికి అట్రాక్ట్ అయ్యారు? ఇప్పుడు ప్రభు యొక్క వాక్యానికి ఆకర్షితులయ్యారు. ప్రభు యొక్క వాక్యానికి ఆకర్షితులై ఏం చేశారు తెలుసా? అనేక మంది చెప్పండి, పురుషులను స్త్రీలను ఏం చేశారు? బాప్తిస్మం పొందారు. ఎప్పుడైతే సమరయలో ఈ గొప్ప వింత, ఇది నిజంగా వింతే కదా, యేసుక్రీస్తు కాలంలో కూడా ఇటువంటి వింత జరగలేదు. యేసుక్రీస్తు కాలంలో సమరయులు యేసుక్రీస్తుని అంగీకరించలేదు. మనకి ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. ఏంటంటే యాకోబు బావి దగ్గర 4వ అధ్యాయంలో ఒక సమరయ స్త్రీ, నేను మెస్సయ్యను కనుగొంటిని అని సాక్ష్యం ఇచ్చినటువంటి సమరయ స్త్రీని బట్టి అనేకులు ఆయనను అంగీకరించారని చెప్తాడు. అయితే